న్యూస్ 24 తెలుగుకి స్వాగతం. వార్తలోని ముఖ్యాంశాలు చూద్దాం. అనంతపురం జిల్లా సింగనమల నియోజకవర్గం నార్పల మండల కేంద్రంలో గల గూగూడు గ్రామంలో వెలిసిన శ్రీ కుళ్ళాయి స్వామి బ్రహ్మోత్సవాలకు ఏర్పాట్లు సర్వం సిద్ధం చేశామని ఆలయ కమిటీ చైర్మన్ నాగార్జున మీడియాకు తెలియజేశారు. అంతకు ముందుగా ఆలయ కమిటీ చైర్మన్గా మరియు సభ్యులుగా తనను నియమించడంతో సహకారం అందించిన ఎంపీ, స్థానిక ఎమ్మెల్యే, రాష్ట్ర ముఖ్య నాయకులకు, మండల నాయకులకు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ బ్రహ్మోత్సవాలకు భక్తులు పలు రాష్ట్రాల నుంచి లక్షలాది సంఖ్యలో పాల్గొంటారని, వారికి ఎటువంటి అసౌకర్యము కలగకుండా కట్టుదిట్టమైన ఏర్పాట్లను చేశామని తెలియజేశారు. ఈ సమావేశంలో ఆలయ కమిటీ డైరెక్టర్ పొన్నతోట వనజాక్షి, ఆలయ కమిటీ సభ్యులు, తెలుగుదేశం నాయకులు జాఫర్ వలి తదితరులు పాల్గొన్నారు. జిల్లా అధ్యక్షులు పూల నాగరాజు గారికి మరియు మాజీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఆలం నరసానాయుడు అన్నగారికి మరియు ఏడీటీసీ చైర్మన్ ముంతిమడి కేశరెడ్డి గారికి, జిల్లా నాయకులు ఆలం వెంకట నరసానాయుడు గారికి మరియు మండల ముఖ్య నాయకులకు మరియు మా గ్రామ ముఖ్య నాయకులకు అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియడం జరిగింది. ఇక్కడ ముఖ్యంగా నార్పల మండలం గూగూడు గ్రామంలో బ్రహ్మోత్సవాలు 17వ తేదీ నుంచి లాస్ట్ 29వ తేదీ వరకు బ్రహ్మోత్సవాలు చాలా ఘనంగా జరుగుతాయి. ఇక్కడ చాలామంది భక్తాదులు లక్షల సంఖ్యలో వస్తారు. దాదాపు 3 రాష్ట్రాల నుంచి ఆంధ్ర, కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల నుంచి దాదాపు లక్షల సంఖ్యలో వస్తారు. కాబట్టి భక్తులకు ఎటువంటి అసౌకర్యం లేకుండా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయడం జరిగింది. దానిలో భాగంగా ముఖ్యంగా మహిళలకు, చిన్నపిల్లలకు, వృద్ధులకు ప్రత్యేకమైన బారికేట్లు పెట్టి స్వామివారి దర్శనం కోసము సౌకర్యం కల్పిస్తున్నారు. తర్వాత దూర ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులకు అర్ధరాత్రి ఎక్కడంటే ఎక్కడ ఉంటారు కాబట్టి ఆరు బయట కానీ, చేలలో కానీ, బహిరంగ ప్రదేశాల్లో చెట్టు ఏదైనా గలీజ్ ఉంటే మొత్తం జేసీబీ తొలగించడం జరుగుతుంది. అలాగే క్యూ లైన్లో దర్శనం కోసం వచ్చిన భక్తుల కోసం వారి దాహం తీర్చుకోవడం కోసం వాటర్ ప్యాకెట్ సప్లై చేయడం జరుగుతుంది. అలాగే మేము ఎన్నికైనా శుభ సందర్భంగా మొట్టమొదటిగా ఇది చేస్తున్నాం కాబట్టి అసౌకర్యం కలగకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకొని ఈ బాధ్యత మీలాంటి అధికార యంత్రాంగంతో కలిపి మా కమిటీ సభ్యులను, గ్రామస్తులను, గ్రామ ప్రజలను కలుపుకొని పోయి ఈ బ్రహ్మోత్సవాలు ఎంతో ఘనంగా నిర్వహిస్తామని తెలియడం జరిగింది. అందరికీ నమస్కారం. మీడియా వాళ్ళకు ప్రత్యేక ధన్యవాదాలు. మాకు ఇక్కడ 2 కౌంటర్లు, చక్కెర కౌంటర్లు, అక్కడ ఒకటి, ఇక్కడ క్యూ లైన్లో ఒకటి, 2 ఏర్పాటు చేశారు. అందరికీ మహిళలకు కూడా సదుపాయాలు కూడా ఏర్పాటు చేశాము. అందరూ దీన్ని వినియోగించుకోవాలని మేము ఇక్కడ కొత్త సపరేట్గా కౌంటర్లు ఏర్పాటు చేయడం జరిగింది. చక్కెర ఒక 2 కౌంటర్లు ఏర్పాటు చేశారు. ముందర ఇక్కడ ఈ తులాభారం కూడా ఏర్పాటు చేశారు. ఇప్పుడు కొత్తగా తులాభారం లాస్ట్ ఇయర్ తులాభారం ఏర్పాటు చేశారు, కానీ అక్కడ ఎవరు పోలేదు. కానీ ఇప్పుడు మళ్ళీ అక్కడే తులాభారం చేయవలసిందిగా కోరుతున్నాం అందరం.